ఓం శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాత మురళి, డేట్ 1 జూన్ 2025. బాప్దాత చెప్తున్నారు, సంపూర్ణంగా మరియు సంపన్నంగా అయ్యే తేదీని నిర్ణయం చేసుకుని సమయ ప్రమాణంగా ఇప్పుడు ఎవర్ రెడీగా అవ్వండి. ఈరోజు బాప్దాత నలువైపులా ఉన్న పిల్లల 3 రూపాలను చూస్తున్నారు. ఎలాగైతే తండ్రి యొక్క విశేషమైన 3 సంబంధాలు గుర్తుంటాయో అలా పిల్లల 3 రూపాలను చూసి హర్షితమవుతున్నారు. మీ 3 రూపాల గురించి తెలుసు కదా. ఈ సమయంలో పిల్లలందరూ బ్రాహ్మణ రూపంలో ఉన్నారు మరియు బ్రాహ్మణుల చివరి స్థితి బ్రాహ్మణుల నుండి ఫరిస్తా, తర్వాత ఫరిస్తా నుండి దేవత. అన్నిటికంటే విశేషమైనది వర్తమాన బ్రాహ్మణ జీవితం. బ్రాహ్మణ జీవితం అమూల్యమైనది. బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత పవిత్రత. పవిత్రతయే బ్రాహ్మణ జీవితం యొక్క రాయల్టీ. పవిత్రతయే బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీ. పవిత్రతయే సుఖశాంతుల జనని. ఎంత పవిత్రత ఉంటుందో అంత జీవితంలో సుఖశాంతులు సహజంగా మరియు స్వాభావికంగా ఉంటాయి. పవిత్ర ఆత్మల లక్ష్యం బ్రాహ్మణుల నుండి దేవత కాదు. మొదట ఫరిస్తాగా అవ్వాలి, ఫరిస్తా నుండి దేవతగా అవ్వాలి. కనుక బ్రాహ్మణుల నుండి ఫరిస్తా, ఫరిస్తా నుండి దేవత. పిల్లలందరి ఈ 3 రూపాలను బాప్దాత చూస్తున్నారు. మీ అందరికీ మీ 3 రూపాలు ఎదురుగా వచ్చేసాయా? బ్రాహ్మణులుగా అయితే అయిపోయారు. ఇప్పుడు ఫరిస్తాగా అవ్వాలనే లక్ష్యం ఉంది. ఇదే లక్ష్యం ఉంది కదా. ఫరిస్తాగా అవ్వవలసిందే. ఫరిస్తా తనపు విశేషతలు జీవితంలో ఎన్ని కనిపిస్తున్నాయో చెక్ చేసుకోండి. ఫరిస్తా అనగా వారికి పాత ప్రపంచము, పాత సంస్కారాలతో ఎలాంటి సంబంధము ఉండదు. ఫరిస్తా అనగా కేవలం సమస్యల సమయంలోనే డబల్ లైట్గా అవ్వటం కాదు, కానీ సదా మనస వాచ సంబంధ సంపర్కంలో డబల్ లైట్గా తేలికగా ఉండాలి. తేలికైన వస్తువు మంచిగా అనిపిస్తుందా లేక బరువైన వస్తువు మంచిగా అనిపిస్తుందా? ఏది మంచిగా అనిపిస్తుంది? తేలికైందే ఇష్టం అనిపిస్తుంది కదా. ఫరిస్తా అనగా కొందరికి మాత్రమే కాదు, కానీ అందరికీ ప్రియంగా మరియు అతీతంగా ఉండాలి. కేవలం ప్రియమైన వారిగా కాదు, ఎంత ప్రియంగా ఉంటారో అంతే అతీతంగా ఉండాలి. ఫరిస్తాల గుర్తు వారు అందరికీ ప్రియంగా ఉంటారు. ఎవరు వారిని చూసినా, కలిసినా, సంబంధ సంపర్కంలోకి వచ్చినా వీరు నా వారు అని అనుభవం చేసుకుంటారు. ఎలాగైతే తండ్రిని అందరూ నా వారు అని అనుభవం చేస్తారో అలా ఫరిస్తా అనగా వీరు నా వారు అని ప్రతి ఒక్కరూ అనుభవం చేయాలి. నా వారు అనేది అనుభవం అవ్వాలి. ఎందుకంటే తేలికగా ఉంటారు కదా. కనుక ఆ తేలికదనమే అందరికీ ప్రియంగా చేస్తుంది. పూర్తి బ్రాహ్మణ పరివారం అంతా వీరు నా వారు అని అనుభవం చేయాలి. భారీతనం ఉండరాదు. ఎందుకంటే ఫరిస్తా అంటే అర్థమే డబల్ లైట్. ఫరిస్తా అనగా సంకల్పము, మాట, కర్మ, సంబంధ సంపర్కంలో బేహద్దుగా ఉండాలి. హద్దు ఉండరాదు. అందరూ నా వారు మరియు నేను అందరివాడిని. ఎక్కడైతే నా వారు అనే భావన ఎక్కువగా ఉంటుందో అక్కడ తేలికదనం ఉంటుంది. సంస్కారంలో కూడా తేలికదనం ఉండాలి. కనుక ఫరిస్తా స్థితికి ఎంత శాతం వరకు చేరుకున్నాను అని చెక్ చేసుకోండి. చెక్ చేసుకోవటం వస్తుందా? చక్కర్గా అంటే పరిశీలించుకునే వారిగా కూడా అయిపోయారు. మేకర్గా అంటే
తయారయ్యే వారిగా కూడా అయిపోయారు. శుభాకాంక్షలు. వర్తమాన సమయాన్ని చూస్తూ బాప్దాదా యొక్క శుభ ఆశ ఏమిటి అంటే, ఎవరైతే స్వయాన్ని మహారథులము అని భావిస్తున్నారో వారి స్థితి 95% ఉండాలి కదా. 98% అయిపోతామని ఎవరో అన్నారు. శుభాకాంక్షలు. గులాబ్ జామున్ తినండి, ఎందుకంటే మీరు చూస్తున్నారు మరియు తయారవ్వాల్సిందే అని తెలుసుకున్నారు. అవుతాము అని కాదు, అవ్వవలసిందే. అయిపోతాము, చూస్తాము, ప్రయత్నిస్తాము. ఇప్పుడు ఈ భాషను పరివర్తన చేసుకోండి. ఏ సంకల్పం చేసినా ఎంత శాతం నిశ్చయము మరియు సఫలతాపూర్వకంగా ఉంది అని చెక్ చేసుకోండి. ఇప్పుడు చెకింగ్ చేసుకునే వేగాన్ని తీవ్రం చేయండి. మొదట చెక్ చేసుకొని తర్వాత కర్మలోకి రండి. అంతేగాని ఏ సంకల్పం వస్తే అది, ఏ మాట వస్తే అది, సంబంధ సంపర్కంలో ఏదో ఒకటి జరగటం ఇలా ఉండరాదు. ఎవరైతే విఐపీలు ఉంటారో వారికి ఎంత చెకింగ్ ఉంటుందో తెలుసు కదా. మొదట ప్రతి వస్తువును చెకింగ్ చేసిన తర్వాత వారు అడుగు వేస్తారు. కనుక ఇప్పుడు 2 గంటలు 4 గంటల తర్వాత చెక్ చేసుకోవటం కాదు. మొదట చెకింగ్ చేసుకొని తర్వాత అడుగు వేయాలి. ఎందుకంటే ఈ రోజుల్లోని విఐపీలు ఎవరైతే ఉన్నారో వారు కేవలం ఒక్క జన్మ కొరకే, అది కూడా కొంత సమయానికి మాత్రమే. కానీ ఈ సృష్టి నాటకంలో బ్రాహ్మణుల నుండి ఫరిస్తాలుగా అయ్యే మీకైతే ఎన్ని వివిలు అయినా పెట్టవచ్చు. మీరు మీ ముందు వివిలు పెట్టుకుంటూ వెళ్ళండి. మీ చిత్రాలు ఏవైతే పూషింపబడుతున్నాయో వాటినైతే చూశారు కదా. మందిరాలను చూడకపోయినా ఫోటోలనైతే చూశారు కదా. ఇప్పుడు కూడా వాటికి ఎంత విలువ ఉంది. ఎంతో పెద్ద పెద్ద మందిరాలను తయారు చేస్తారు. మీ చిత్రమైతే 3 అడుగుల్లోనే వచ్చేస్తుంది. కనుక మీకు ఎంత విలువ ఉంది. జడ చిత్రాలకు కూడా విలువ ఉంది కదా. మీ చిత్రాలను దర్శించుకునేందుకు ఎంత క్యూ ఉంటుంది. మరి చైతన్యంలో మీరు ఎంత విఐపీలు. కనుక అడుగు వేసే ముందే చెక్ చేసుకోండి. తర్వాత చెక్ చేసుకుంటే ఆ అడుగు పోయినట్లే. ఆ అడుగు మళ్ళీ మీ చేతికి రాదు. అజ్ఞాన కాలంలో కూడా ఆలోచించి అర్థం చేసుకొని పని చేయండి అని అంటారు. పని చేసిన తర్వాత ఆలోచించటం కాదు, మొదట ఆలోచించి తర్వాత పని చేయండి. కనుక మీ స్వమానం అనే సీటుపై ఉండండి. ఎంత పొజిషన్లో ఉంటారో అంత అపోజిషన్ అంటే వ్యతిరేకత ఉండదు. మీరు మీ పొజిషన్ అంటే స్వమానంలో లేనప్పుడే మాయ యొక్క అపోజిషన్ ఉంటుంది. మీ అందరికీ సంపూర్ణంగా మరియు సంపన్నంగా అవ్వాలనే లక్ష్యమైతే ఉంది కదా, లేక కొద్ది కొద్దిగా అవ్వాలనే లక్ష్యం ఉందా అని బాప్దాదా ప్రశ్నిస్తున్నారు. లక్ష్యం ఉందా? అందరికీ లక్ష్యం ఉంటే చేతులెత్తండి. సంపూర్ణంగా అవ్వాలి కదా. ఎప్పటి వరకు అవుతారు? మీరు అందరినీ ప్రశ్నిస్తారు కదా. టీచర్లు కూడా విద్యార్థులను మీ లక్ష్యం ఏమిటి అని ప్రశ్నిస్తారు కదా. కనుక ఈరోజు బాప్దాదా విశేషంగా టీచర్లు ప్రశ్నిస్తున్నారు. 30 సంవత్సరాల వారు కూర్చుని ఉన్నారు కదా. కనుక 30 సంవత్సరాల వారు రేపే పరస్పరంలో కూర్చొని ప్రోగ్రాం తయారు చేయాలి. మీటింగ్లు అయితే చాలా చేస్తున్నారు. మీటింగ్ సిట్టింగ్ చేయటం బాప్దాదా చూస్తుంటారు. కానీ ఇప్పుడు ఎప్పటి వరకు సంపన్నంగా అవుతారు అని మీటింగ్ చేయండి. ఇతర అన్ని ఫంక్షన్లు చేసేటప్పుడు ఫలానా ప్రోగ్రాం ఫలానా తేదీని చేయాలని తేదీని ఫిక్స్ చేస్తారు కదా. మరి దీనికి తేదీ లేదా? ఎన్ని సంవత్సరాలు కావాలో చెప్పండి. ఎందుకు బాప్దాదా ఎందుకు ఇలా చెప్తున్నారు? ఎందుకంటే ఎప్పటి వరకు వినాశనం చేయాలి అని ప్రకృతి బాబాను అడుగుతుంది. అప్పుడు బాప్దాదా ఏమని సమాధానం ఇవ్వాలి? బాప్దాదా పిల్లల్ని అడుగుతారు కదా,
ఎప్పటి వరకు సమయం కావాలి? ఈ రోజుటి విశేషమైన టాపిక్ ఎప్పటి వరకు. డబల్ విదేశీలు కూర్చుని ఉన్నారు కదా, మరి డబల్ పురుషార్థం చేస్తారు కదా. అద్భుతం చేయండి. విదేశీలు ఉదాహరణగా అవ్వండి. బ్రాహ్మణ పరివారం ముందు, విశ్వం ముందు సంపన్నంగా మరియు సంపూర్ణంగా అవ్వండి. సర్వశక్తులు సర్వగుణాలతో సంపన్నం అనగా సంపూర్ణంగా అవ్వాలి అని ఉండాలి. మనస, వాచ, సంబంధం, సంపర్కం ఈ నాలుగిట్లో ఒకవేళ ఒక్కదానిలో బలహీనంగా ఉండిపోయినా సంపన్నము అని అన్నారు. 4 విషయాలు గుర్తున్నాయి కదా. మనస, వాచ, సంబంధము, సంపర్కంలో కర్మ కూడా వచ్చేస్తుంది. 4 విషయాల్లో సంపన్నంగా అవ్వాలి. మనస, వాచలో అయితే మేము బాగున్నాము. సంబంధ సంపర్కంలో కొద్దిగా తేడా ఉంది అని అనరాదు. వినిపించాం కదా, ఎవరు ఎదురుగా వెళ్ళినా, ఎవరి సంపర్కంలోకి వచ్చినా వీరు మావారు అని వారు అనుభవం చేయాలి. నాది అనే దానిపై అధికారం ఉంటుంది కదా. ఇతరుల దానిపై అంత తేలికదనం ఉండదు, కొద్దిగా బరువు ఉంటుంది. కానీ నాది అన్న దానిపై తేలికదనం ఉంటుంది. కనుక అందరితో తేలికగా ఉండాలి. అంతేగాని కేవలం మీ జోన్లో తేలికగా, మీ సెంటర్లో తేలికగా ఉండటం కాదు. ఒకవేళ కేవలం మీ జోన్లో, మీ సెంటర్లో తేలికగా ఉంటే విశ్వరాజులుగా ఎలా అవుతారు? విశ్వ కళ్యాణకారులుగా కూడా అవ్వలేరు, విశ్వరాజులుగా కూడా అవ్వలేరు. రాజు అంటే కేవలం సింహాసనంపై కూర్చోవటం అని అర్థం కాదు. రాజధానిలో, రాయల్ పరివారంలో కూడా రాజుకు రాజ్యాధికారం ఉంటుంది. కనుక ఏం చేస్తారు? ఎప్పటి వరకు అనే ప్రశ్నకు సమాధానం ఇస్తారు. మీటింగ్ చేస్తారా? మీటింగ్ చేసి ఫైనల్ చేయండి. సరేనా? మంచిది. అందరూ బాగున్నారా? చేయాల్సిందే, అవ్వవలసిందే అనే ఉత్సాహం వస్తుందా? బాప్దాదా ఉమంగ ఉత్సాహాలను ఇప్పిస్తారు. వీరు ఉమంగ ఉత్సాహాల్లో ఉన్నారని చూసి మాయ ఏదో ఒకటి చేసేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దాని అంతిమ సమయం కూడా సమీపంగా ఉంది కదా. కనుక అది తన అస్త్రశస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉపయోగిస్తుంది. అంతేకాక ఎలాంటి పాలన ఇస్తుంది అంటే ఇది మాయ యొక్క పాలన అన్నదే అర్థం చేసుకోలేరు. మాయా మతమా లేక తండ్రి మతమా అన్నది అర్థమవ్వదు. కనుక అందులో మిక్స్ చేసేస్తారు. ఫరిస్తా స్థితిలో లేక పురుషార్థంలో విశేషంగా ఏ విఘ్నాలైతే వస్తాయో వాటికి కేవలం 2 శబ్దాలే కారణం. అవి సాధారణ శబ్దాలే, కష్టమైనవి కూడా కాదు. అంతేకాక అనేకసార్లు మీరు వాటిని ఉపయోగిస్తారు కూడా. అవి ఏవి? నేను మరియు నాది. ఈ నేను మరియు నాది అనే వాటిని పరివర్తన చేసుకునేందుకు బాప్దాదా చాలా సహజ విధిని ఇంతకు ముందు కూడా తెలిపించారు. గుర్తుందా? ఏ సమయంలో మీరు నేను అని అంటారో అప్పుడు నేను ఆత్మను అని ఆత్మరూపం ఎదురుగా రావాలి. నేను అని అంటూనే మీ ఎదురుగా ఆత్మరూపాన్ని తీసుకురండి. నేను అని ఊరికి అనటం కాదు, నేను ఆత్మను అనే సహజ స్మృతిని తీసుకురండి. నేను తర్వాత ఆత్మ అనే పదాన్ని ఉంచండి. నేను ఆత్మ. ఎప్పుడైతే నాది అని అంటారో అప్పుడు మొదట నా బాబా అని అనండి. నా రుమాలు, నా చీర ఇలా నాది అని అంటారు కదా. కానీ మొదట నా బాబా అని అనాలి. నాది అని అంటూనే బాబా ఎదురుగా వచ్చేయాలి. నేను అని అంటూనే ఆత్మ ఎదురుగా రావాలి. దీనిని సహజ స్వభావంగా తయారు చేసుకోండి. ఇది సహజమే కదా లేక కష్టమా? నేను ఆత్మను అనేది మీకు తెలుసు.
కేవలం ఆ సమయంలో అంగీకరించి నడవటం లేదు. తెలుసుకోవటం 100% ఉంది, కానీ అంగీకరించటంలో పర్సంటేజ్ ఉంది. దేహాభిమానం అనేది సహజంగా అయిపోయింది కదా. నేను దేహంను అని ఏమైనా గుర్తు చేసుకోవాల్సి వస్తుందా? సహజ స్మృతి ఉంది కదా. నేను అని నోటి ద్వారా అనేదానికి ముందే సంకల్పంలో వస్తుంది కదా. కనుక సంకల్పంలో కూడా నేను అనేది వచ్చిన వెంటనే ఆత్మస్వరూపం ఎదురుగా రావాలి. ఈ అభ్యాసం చేయటం సహజమే కదా. కేవలం నేను అని అనకండి, దానితో పాటు ఆత్మగా భావించి మాట్లాడండి. అప్పుడు పక్కా అయిపోతుంది. ఉదాహరణకు శరీరం యొక్క పేరు పక్కా అయిపోయింది కదా. ఎవరినైనా ఇతరులను మీ పేరు గలవారిని పిలిచినా మీరు చూస్తారు కదా. కనుక నేను ఆత్మను, ఆత్మ యొక్క ప్రపంచం బాప్తాత, ఆత్మ యొక్క సంస్కారం బ్రాహ్మణ్ నుండి ఫరిస్తా, ఫరిస్తా నుండి దేవత. మరి ఇప్పుడేం చేస్తారు? ఈ మనసా డ్రిల్ను చేయండి. ఈ రోజుల్లో డాక్టర్లు కూడా డ్రిల్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి అని చెప్తున్నారు. కనుక మీరు నేను ఆత్మ, నా బాబా అనే ఎక్సర్సైజ్ చేయండి. ఎందుకంటే సమయం యొక్క వేగాన్ని డ్రామానుసారంగా తగ్గించాల్సి వస్తుంది. వాస్తవానికి రచయిత తీవ్రంగా ఉండాలి, కానీ రచన కాదు. అయితే ఇప్పుడు సమయం వేగంగా వెళ్తూ ఉంది. ప్రకృతి కూడా ఎవర్ రెడీగా ఉంది, కేవలం ఆర్డర్ కోసం ఆగి ఉంది. డ్రామా యొక్క సమయమే ఆర్డర్ చేస్తుంది కదా. స్థాపన చేసేవారు ఒకవేళ ఎవరు రెడీగా లేకుంటే వినాశనం తర్వాత ప్రళయం ఏమైనా అవుతుందా? ప్రళయం అవుతుందా? వినాశనం తర్వాత స్థాపన జరగాల్సిందే కదా. కనుక స్థాపనకు నిమిత్తమైన వారు ఇప్పుడు సమయ ప్రమాణంగా ఎవర్ రెడీ కావాలి. ఎలాగైతే బ్రహ్మా బాబా అర్జునుడిగా అయ్యాడు కదా, ఉదాహరణగా అయ్యాడు కదా, అదేవిధంగా బ్రహ్మా బాబాను ఫాలో చేసేవారిగా ఎవరవుతారో బాప్దాదా చూడాలని అనుకుంటున్నారు. స్వయాన్ని కూడా చూసుకోండి, సమయాన్ని కూడా చూడండి. బాప్దాదా ఇంతకు ముందు కూడా తెలిపించారు. వర్తమాన సమయంలో బ్రాహ్మణ్ నుండి ఫరిస్తా, ఆత్మలైన మీరందరూ నిమిత్త భావం మరియు నిర్మాణ భావం అనే ఈ 2 మాటలను అండర్లైన్ చేసుకోవాలి. దీని ద్వారా దేహాభిమానం యొక్క నేను అనే భావన సమాప్తమైపోతుంది. నాది అనేది కూడా సమాప్తమైపోతుంది. నిమిత్త భావము మరియు నిర్మాణ స్వభావం ఉండాలి. ఎంత నిర్మాణంగా ఉంటారో అంత గౌరవం లభిస్తుంది. ఎందుకంటే ఎవరైతే నిర్మాణంగా ఉంటారో వారు అందరికీ ప్రియంగా అవుతారు. ప్రియంగా అయినప్పుడు స్వతహాగానే గౌరవం లభిస్తుంది. కనుక నిమిత్త భావం, నిర్మాణ భావం మరియు భావన శుభభావనగా ఉండాలి. భావము మరియు భావన 2 విషయాలున్నాయి. నిమిత్త మరియు నిర్మాణ భావం మరియు భావన ప్రతి ఒక్కరి పట్ల శుభభావన, శుభకామన ఉండాలి. ఎవరెలా ఉన్నా మీ నిమిత్త నిర్మాణ భావము మరియు శుభభావన వాయుమండలాన్ని ఎలా తయారు చేస్తుంది అంటే ఎదుటివారు కూడా ఆ వైబ్రేషన్ల ద్వారా మారిపోతారు. చాలామంది పిల్లలు ఆత్మీక సంభాషణ చేసేటప్పుడు మేము 1 నెల నుండి శుభభావన ఉంచాము, వారు మారటం లేదు అని అంటారు కదా. తర్వాత అలసిపోతారు, వ్యాకుల పడతారు. ఇప్పుడు పాపం వారి వృత్తి లేక దృష్టి రాతి సమానంగా ఉన్నప్పుడు మరి అందులో కొద్దిగా సమయమైతే పడుతుంది కదా. భలే వారు మారకపోయినా మిమ్మల్ని మీరు మంచిగా ఉంచుకోవాలి కదా. మీరు మీ పొజిషన్లో ఉండాలి కదా. మీరెందుకు వ్యాకుల పడతారు? అలా వ్యాకుల పడకండి. వారు మారకపోయినా వారితో పాటు నేను మారిపోకూడదు కదా.
ఒకవేళ మీరు వాక్యంలో పడితే వారు శక్తిశాలిగా అయిపోయి మిమ్మల్ని మార్చినట్లు అవుతుంది కదా. మీరు మీ స్వభావము అనే సీట్ను ఎందుకు వదిలేస్తారు? ఎందుకు అనే వ్యర్థ సంకల్పాలు కూడా రాకూడదు. ఎందుకు అని అన్నారు అంటే వ్యర్థ సంకల్పాలకు ద్వారం తెరిచినట్లే. ఆ ద్వారం చాలా కష్టం మీద మూసుకుంటుంది. కనుక ఎందుకు అని ఆలోచించకండి. దయాహృదయులుగా అయి వైబ్రేషన్లు ఇస్తూ ఉండండి. మీరు మీ సీట్ను వదిలి ఎందుకు వ్యాఖ్యలు పడతారు? మీ పొజిషన్ నుండి కిందకు రాకూడదు అని గుర్తుంది కదా. అలా వస్తే చాలా అపోజిషన్ జరుగుతుంది. వ్యక్తుల మధ్య అపోజిషన్ వస్తుంది. స్వభావ సంస్కారాల్లో అపోజిషన్ వస్తుంది. ఆలోచనలో అపోజిషన్ వస్తుంది. కనుక మీ పొజిషన్లో ఉండండి. కనుక రేపేం చేస్తారు గుర్తుందా? బాప్దాదాకు ప్రేమ ఉంది కదా. కనుక అందరూ బ్రహ్మా బాబా సమానంగా అయిపోవాలని బాప్దాదా భావిస్తున్నారు. బ్రహ్మా బాబా ఎదురుగా అపోజిషన్ అంటే వ్యతిరేకత రాలేదా? మాయ కూడా వ్యతిరేకించింది, ఆత్మలు కూడా వ్యతిరేకించారు, ప్రకృతి కూడా వ్యతిరేకించింది. కానీ బ్రహ్మా బాబా తన పొజిషన్ను వదిలేశారా? వదిలేలేదు కదా. అప్పుడే ఫరిస్తాగా అయ్యారు కదా. కనుక ఇప్పుడు స్వయాన్ని అయితే నేను ఫరిస్తాను అని ఫరిస్తాగా భావించి నడవండి. కానీ పరస్పరంలో ఒకరినొకరు కూడా అందరూ ఫరిస్తాలే అని ఫరిస్తా రూపంలో చూడండి. నాకు పాత ప్రపంచంతో సంబంధం లేదు, పాత సంస్కారాలతో సంబంధం లేదు, ఏ బ్రాహ్మణులతో సంబంధం లేదు. అన్నీ సమాప్తమైపోయాయి. వీరు కూడా ఫరిస్తా, వీరు కూడా ఫరిస్తా అనే దృష్టితో చూడండి. ఈ వాయుమండలాన్ని వ్యాపింపచేయండి. మంచిది. ఇప్పుడు ఒక్క నిమిషం సర్వశక్తులతో సంపన్నంగా అయి విశ్వ ఆత్మలకు ఎటువంటి శక్తిశాలి కిరణాలను ఇవ్వాలి అంటే నలువైపులా విశ్వంలో మీ శక్తిశాలి వైబ్రేషన్లు వ్యాపించాలి. బాప్దాదా డ్రిల్ చేయించారు. అచ్చా, బాప్దాదా అందరికీ యాద్ ప్యార్ తెలుపుతున్నారు. నలువైపులా ఉన్న బ్రాహ్మణుల నుండి ఫరిస్తాలుగా అయ్యే పిల్లలకు సదా స్వదర్శనం ద్వారా స్వయాన్ని చెక్ చేసుకుని చేంజ్ చేసుకునే పిల్లలకు, బ్రహ్మాబాబాను ఫాలో చేసే విధేయమైన ఆజ్ఞాకారి పిల్లలకు, సదా డబల్ లైట్గా అయ్యి సేవ మరియు పురుషార్థాన్ని చేసే ఫరిస్తా ఆత్మలకు, సదా తమ పొజిషన్ యొక్క సీటుపై సెట్ అయ్యి అపోజిషన్ను సమాప్తం చేసే మాస్టర్ సర్వశక్తివాన్ పిల్లలకు, సంగం యుగం యొక్క ప్రత్యక్ష ఫలాన్ని అనుభవం చేసే తండ్రి సమీప పిల్లలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. పిల్లలందరి తరపు నుండి బాప్దాదాకు ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు వరదానము: ప్రత్యక్షతా సమయాన్ని సమీపంగా తీసుకొచ్చే సదా శుభచింతక్ మరియు స్వాచింతక్ భవ. సేవలో సఫలతకు ఆధారం శుభచింతక్ వృత్తి. ఎందుకంటే మీ ఈ వృత్తి ఆత్మల్లో గ్రహణ శక్తిని లేక జిజ్ఞాసను పెంచుతుంది. దీని ద్వారా వాచా సేవ సహజంగా సఫలమవుతుంది. స్వయం పట్ల స్వాచింతన చేసే స్వాచింతక్ ఆత్మలు సదా మాయా ప్రూఫ్గా ఉంటారు. ఇతరుల బలహీనతలను గ్రహించటం నుండి, వ్యక్తి మరియు వైభవాల ఆకర్షణ నుండి కూడా
ప్రూఫ్గా అంటే నిర్లేపంగా అయిపోతారు. కనుక ఎప్పుడైతే ఈ 2 వరదానాలను ప్రాక్టికల్ జీవితంలోకి తీసుకొస్తారో అప్పుడు ప్రత్యక్షతా సమయం సమీపంగా వస్తుంది. స్లోగన్: మీ సంకల్పాలను కూడా అర్పణ చేసినట్లయితే సర్వ బలహీనతలు స్వతహాగానే దూరమైపోతాయి. అవ్యక్త సూచన: ఆత్మీక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి, అంతర్ముఖులుగా అవ్వండి. పరమాత్మ ప్రేమను అనుభవం చేసేందుకు అంతర్ముఖులుగా అయి ఈ దేహం నుండి అతీతమైన ఆత్మీక రూపంలో ఉండే అభ్యాసాన్ని పెంచుకోండి. సదా అంతర్ముఖత అనే గుహలో ఉంటే పాత ప్రపంచం యొక్క వాతావరణం నుండి అతీతంగా అవుతూ పోతారు. వాతావరణ ప్రభావంలోకి రారు. నచ్చ. ఓం శాంతి.